ఎన్నిసార్లు వచ్చావు మనం? 15 years వచ్చింది సార్. హస్బెండ్ 20 years ఉంది. ఇప్పుడు ఏకాదశికి వస్తారు? ఇప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. 10 మంది తర్వాత మేము లైన్ లోనే. మేము 10 మంది వెళ్ళే లోకండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలా వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా చూసుకుంటూ నూతిలో పడేస్తే అందరూ ఆ ముందు అందరూ అలా పడిపోయారు. కదమ్మా, పాత రోజులకి ఇప్పటికి మీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకుని వెళ్ళా. మాకు చాలా ఆనందంగా ఉండదు సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రష్గా ఉంటాయి. ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారండి. రాత్రి 12-1 గంట తెల్లవారు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్ మేము 3 పిల్లలు మా పిల్లలకి చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకు ఎవరికి దొరకలేదు. నా కోసమే హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెట్టి టికెట్లు ఒకసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గౌరవిస్తారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డామంటే మాకు ఆ దేవుని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతా గంట నడుచుకుంటూ దేవునికి ప్రదర్శన చేయడానికి వెళ్ళేవారు. ముందు కొండపైన టికెట్లు ఇచ్చి బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్టేయడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టయానికి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు వాళ్ళ ధైర్యం కూడా మైండ్ గారు పెట్టుబడులు వచ్చాయి బాగా అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదన్నా వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా జరిగింది. నరకం అంటే ఉంటుంది సార్. ఆ పరిసరం అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. ఉన్నాడమ్మా. నమస్కారం సార్. ఇది మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. బాగుంది. పాపాలు ఏదో పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పులు చేశారు. అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరం దాన్నే ఫాలో అయ్యారు. కూడా అందరికి రావు సార్. ఆన్లైన్ లో కూడా రావు అందరికి. అదే 2 పెట్టాలి. కొంచెం ఆన్లైన్ లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన ఇదే మరి ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే వాళ్ళం. ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అప్పుడు మీరు ఫ్రెష్ గా ఉంటుంది, తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు. దేవుని దగ్గర ఉంటారు. చేద్దాం, నేను చేస్తాను. వెరీ గుడ్. చాలా బాధపడుతున్నాను. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అన్ని రేపే చేపించమా. అవసరం లేమ్మా. మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను. వెరీ గుడ్. చేస్తారు. కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. నెట్వర్క్ కాడ అయిపోయిందని చేస్తున్నారు. ఎక్కడ ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టారు సార్. నందికొట్టారు. పిల్లలు అక్కడ సెటిల్ అయినారు. హైదరాబాద్ లో ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చారు మరి ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్.
ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. టీటీడీ కళ్యాణ్ మీద ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా work మన టీటీడీలో. అదేమ్మా. అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిఫండ్ కట్టి పంపిస్తుంది సార్. అప్పుడు బాగా ఉంది, టైం ఇస్తుంది. ఇంకా మనం ఆ టయానికి ఎప్పుడు కాబట్టి చోట్ల రిబ్బన్ తెచ్చి కట్టాను. జ్ఞాపకం నాకు. ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను, అప్పుడు పెట్టించాను. ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికన్నీ తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి ముఖం చూసి దర్శనం కూడా అలో చేయొచ్చు. ఆ టయానికి బాగుంటుంది. టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టయానికి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న క్లౌడే సార్, పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? లేదు సార్. అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ, అంటే ఏ రోజు ఊరికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది.